క్లైమేట్ ఇంత చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా బిర్యానీలు అలాంటివి కాకుండా లైట్గా ఉండేలాగా అద్దరిపోయే టేస్ట్లో మంచి సూప్ చేయండి. రాగి సూప్ చేసేదా మనం చేశారు కదా, సేమ్ ఎగ్జాక్ట్ అలా చేయండి, చాలా బాగుంది. హాయ్ అండి, ఈవేళ ఇంత చల్లని క్లైమేట్ లో వేడివేడిగా మంచి హెల్దీ సూప్ ఎలా చేస్తారో శైలజ గారు చూసేద్దామా? ఏంటి స్వాతి గారికి నా సూపు నాకు లేదా? మన ముగ్గురం ఎందులో లేకుండా ఎలాగవుద్ది చెప్పండి. స్వీట్ బాగుందా? తొందరగా సూప్ చేసేయండి. ఈ వాతావరణానికి సూప్ వేడివేడిగా తాగితే భలే ఉంటది, చాలా బాగుంటది. సూప్ చేయడం చాలా ఈజీ కదండి, పదని చేసుకుందాం. ఉంచుకొని ప్యాన్ పెట్టుకుందాం అండి. ప్యాన్ కొంచెం హీట్ అయింది కదండి, ఇప్పుడు బటర్ వేసుకుందాం. చిన్న వెల్లుల్లి తరుగు 1 స్పూను, చిన్నగా తరుక్కున్న అల్లం 1 స్పూన్ అండి, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, గ్రీన్ పీస్ అండి, స్వీట్ కార్న్, తరుక్కున్న క్యారెట్ ముక్కలు, చిన్నగా తరుక్కున్న క్యాబేజీ. వీటిని లైట్గా కలుపుకుంటూ సిమ్లో కొంచెం పెట్టుకుందాం అండి. ఎక్కువ వేగక్కర్లేదు, ఇది సూపు కదా. శైలజ గారు, ఇవి లైట్గా వేగితే సరిపోద్ది, ఎందుకంటే మనకి వెజిటబుల్స్ అన్నీ ఆ సూప్లోని ఉడికితే సరిపోద్ది, వేగక్కర్లేదు. సూప్ లో అలా అలా తగులుతుంటుంటే పచ్చి పచ్చిగాని టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ అండి, టేస్ట్ కోసం లైట్గా బ్లాక్ సాల్ట్, ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకుందాం. ప్రాసెస్ చేయడం చాలా ఈజీ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది చేసి పెడితే చాలా హెల్దీ ఫుడ్ కదా, చాలా మంచిది కూడా. ఈ క్లైమేట్ లోని పిల్లలకి జలుబై చేయకుండా మనం మిరియాలు బ్లాక్ పెప్పర్ వేసాం కదా, చాలా బాగుంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది మనకి తాగితే. ఇవన్నీ కొద్దిగా వేగితే సరిపోద్ది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇది మరుగుతుంది కదా, ఈలోగా పిండి వాటర్ వేసి కలుపుకుందాం. వాటర్ వేసారు కదండి, దానికి సరిపడగా పిండి తీసుకున్నాను. నేను ఈ బౌల్తో తీసుకున్నాను పిండి. అంటే కొంతమంది పలుచగా తాగుతారు, కొంచెం చిక్కగా కొంతమంది తాగుతారు. నాకైతే ఇలా సరిపోద్ది. ఇది ఈ బౌల్లో, పెద్ద బౌల్లో తీసుకొని వాటర్ వేసి కలుపుకుందాం. చూసారు కదండి, ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని అందులో వేసుకొని కలిపేసుకుందాం. ఇది మరిగి చిక్కపడిందండి, దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. సూప్ అయితే మరిగిపోయిందండి, స్టవ్ ఆపేద్దాం. రెడీ. టేస్ట్ చేయండి. స్వాతి గారు మీరు రండి. స్వాతి గారు వేడివేడిగా సూప్, శైలజ గారు హెల్దీ రెసిపీ. బ్లాక్ మ్యాచింగ్. చాలా బాగుంది, సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. చల్లగా క్లైమేట్ ఉన్నప్పుడు వేడివేడిగా, హెవీగా కాకుండా లైట్గా ఇలాంటి సూప్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. చూసారు కదా, వేడివేడి సూప్ సూపర్గా ఉందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.